తెలంగాణలోని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా భారీగానే ఫీజులను వసూలు చేస్తుంటాయి. అయితే ప్రతి ఏటా 10 నుంచి 20% పెరిగే స్కూల్ ఫీజులను వారు కట్టలేక నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక నుంచి పిల్లల తల్లిదండ్రులకు ఇలాంటి బాధలు లేకుండా చేయడానికి కార్పొరేట్ స్కూళ్లు మధ్య మార్గాన్ని కనిపెట్టాయి. ఏ కార్పొరేట్ స్కూల్ అయినా ఇయర్ మొత్తం ఫీజును 3 లేదా 4 దఫాల్లో కట్టాలని విద్యార్థి తల్లిదండ్రులను కోరుతోంది. అయితే ఈ కొత్త విధానంలో ఆ మొత్తాన్ని స్కూళ్లకు గ్రేక్ఫెస్ట్ వంటి ఫైనాన్స్ సంస్థలు ఒకేసారి లేదా 2 దఫాల్లో చెల్లిస్తాయి. ఆ సంస్థకు విద్యార్థి తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని నెలవారీగా ఈఎంఐ రూపంలో ఇంత మొత్తం అంటూ కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ ఫైనాన్స్ సంస్థలకు వడ్డీ గానీ ప్రాసెసింగ్ ఫీజు గానీ కట్టాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఫైనాన్స్ సంస్థలను సదరు స్కూల్ యాజమాన్యాలే వెతికి పెడతాయి. మధ్యవర్తిగా స్కూల్ యాజమాన్యం ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఏ కార్పొరేట్ స్కూల్ ఫీజు చూసినా లక్షల్లో ఉంటుంది. ఓ పిల్లాన్ని ఫస్ట్ క్లాస్లో చేర్పించాలంటే కార్పొరేట్ స్కూళ్లు 1,50,000 నుంచి 7 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. వారు కల్పించే సదుపాయాలను బట్టి ఈ ఫీజులు ఉంటాయి. ఉదాహరణకు ఓ విద్యార్థి స్కూల్ ఫీజు 2 లక్షలు ఉంటే ఆ మొత్తాన్ని మనం ఎంచుకున్న ఫైనాన్స్ సంస్థ 2 దఫాల్లో అంటే ₹1,00,000 చొప్పున 2 సార్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత మొత్తాన్ని విద్యార్థి తల్లిదండ్రులు ₹20,000 చొప్పున 10 సార్లు చెల్లించవచ్చు. అంతేకాకుండా గ్రేక్ఫెస్ట్ లాంటి ఫైనాన్స్ సంస్థ ద్వారా స్కూల్ ఫీజు చెల్లించే వారికి పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రేక్ఫెస్ట్ ద్వారా ఫీజు చెల్లించే తల్లిదండ్రులకు ఉచితంగానే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంకా 35 స్టూడెంట్ సెంట్రిక్ రివార్డ్స్ కూడా ఉంటాయని ఫైనాన్స్ సంస్థలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.